దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చాలా సంతోషం. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనలో 32వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు అన్నటువంటి వాక్యమును ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా నీ సన్నిధిలో అయా నా తండ్రి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు అన్నటువంటి ఈ లేఖనాన్ని మేము చదువుకొని ధ్యానిస్తూ ఉంటుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీ మాటలు మాకు అందించండి. మీరే నాయన మమ్మల్ని నాయన నీ యొక్క ఆలోచనలతో నింపి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి తండ్రి నాయన నీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి నేను ఆ వాక్యాన్ని వినిపిస్తాను. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని అంటున్నాడు. సరే, ఈరోజు మనము యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ యెహోవా చేత అంటే ఆయన దేవుడిగా కనపడుతున్నాడు. నిర్దోషిగా ఎంచబడిన వారంటే మనం, మానవులమైన మనము, ఆయన పిల్లలమైన మనము నిర్దోషులుగా ఎంచబడాలనేది ఆయన యొక్క కోరిక. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వాస్తవానికి మనమందరం అయితే దోషులమే, పాపులము, దోషులము. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నిర్దోషులుగా ఎంచాలని ఆయన మన నిమిత్తం మన దోషములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మనల్ని నిర్దోషులుగా చేసి ధన్యవంతులుగా చేయాలని ఆయన మరి అట్టి కార్యాన్ని చేశాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దోషిగా జీవించడం అని అంటే ఏ దోషము లేకుండా మనము జీవించగలగాలి. సరే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని గురించి మనము చదువుకున్నట్లయితే మనకి ఈ విషయాలు తానే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏందయ్యానంటే దానియేలు గ్రంథంలో మరి మనం చదువుకున్నప్పుడు 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అనేను. చూసారా, చాలా అద్భుతమైనటువంటి విషయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని ప్రజలను, దైవజనులను, అనేక మంది ప్రవక్తలను, రాజులను, న్యాయాధిపతులను, అనేక మంది ప్రజలను మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధముగా నిర్దోషిగా కనపడిన వారనేది చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. అయితే పర్టికులర్గా చెప్పాలంటే దానియేలు గురించి తీసుకున్నట్లయితే చాలా స్పష్టంగా ఆయన గురించి మరి చక్కగా దేవుడు రాయించాడు. ఆడంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితేని అంటున్నాడు. చూడండి, ఎంత అసలు ఆ మాట వింటుంటేనే ఎంత ఆశ్చర్యంగా ఉన్నదో అసలు చెప్పాలంటే.
దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడుతున్నానయ్యా అని దానియేలు గారు చూడండి ఆయన అంటున్నాడు. ఈరోజు మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మన గుండెల మీద చేసుకొని అలాగ మనం చెప్పగలమా దేవుడి కాడ? చెప్పలేని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి మనకి. నా మట్టుకైతే నేను చెప్పలేకపోతున్నాను. అనేక మంది కూడా మనం అలాగా చెప్పలేని సందర్భాలు ఉంటాయి. అయితే చూడండి, దానియేలు అయితే చూడండి, నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడే తిని అని అంటున్నాడు. అయితే సందర్భం అనేది మనం అక్కడ చూసినప్పుడు మరి రాజుగారు 30 దినాలు ఏ మానవుడితో ఎవరితో కూడా ఏది కూడా మొరపెట్టకూడదు, తెలియపరచకూడదు, అది రాజుగారితోనే మాట్లాడాలన్నటువంటి ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడు. అది మరి దానికి ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడు, స్టాంప్ వేయించాడు. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే దేవుని కృపలో దానియేలుని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆ శత్రువులందరూ కూడా ఇలాంటి శాసనాన్ని రాజుగారు చెప్పి చేయించారు. ఎందుకంటే దానియేలు ప్రార్థనాపరుడు కాబట్టి అతను తప్పకుండా ప్రతిదినము కూడా ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఆయనకున్నది. దేవునితో సహవాసము చేయనిదే ఆయన ఉండలేడనమాట. ఆయన బలమే అది. కాబట్టి శత్రువులు ఎలాగైనా ఇతను బలహీనపరచాలనే ఉద్దేశంతో అలాంటి ఒక కుట్ర పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన వాళ్ళారా. అయితే అలాంటి శాసనము ఉన్నా కూడా ఆ రాజ్యములు ఈయన ఒక గొప్ప అధికారంలో ఉన్నా కూడా మరి చూడండి, దానియేలు అయితే ఏం చేశాడంటే ఆయన తన ఇంటికి వెళ్ళి అనుదినము దేవునితో ఎలాగ ప్రార్థన చేసుకుంటాడో అదే విధంగా వెళ్ళి మరి ప్రార్థన చేశాడు. శత్రువులు దాన్ని కనిపెట్టారు, రాజుగారికి సమాచారాన్ని అందించారు. అయ్యా నువ్వు పెట్టిన శాసనం ఏంటి, మరి దానియేలు చేసిన పని ఏంటో ఆయనకి దగ్గరికి ఇది వెళ్ళడం జరిగింది. రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి తప్పదు. మరి అలాంటి సందర్భాన్ని బట్టి మరి ఆయనని సింహముల బోనులో వేయాల్సి వచ్చింది. సింహాల బోన్లో వేయాల్సి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళు చూడండి, మరి అక్కడ ఒక మాట రాయబడని చూడండి, 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజా, నీవు అనుదినము తప్పక సేవించి నీ దేవుడిని రక్షించని దానియేలుతో చెప్పాను. చూడండి, రాజు చెప్పాడంట, నువ్వు అనుదినము తప్పకుండా సేవిస్తున్నవే, నీ దేవుడిని నేను రక్షించిన దానియేలుతో రాజుగారు అన్నారంట. చూడండి, అలాగ జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి అంతా కూడా ఆయన ఉపవాసం ఉండి మరి నాట్యవాద్యం జరగనీయకుండా నిద్ర పట్టుకున్న రాజుగారు ఉన్నారు. తెల్లవారుజామున సింహాల గుహల దగ్గరికి వెళ్ళి త్వరపడిపోయాడంట. ఏం జరిగి ఉంటుందనేటువంటి ఒక ఇదితో వెళ్ళాడు. అయితే అక్కడికి వెళితే ఒక మాట అంటున్నాడు. 20వ వచనం మనం చదువుకున్నప్పుడు, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడిని రక్షించగలిగినానని అతన్ని అడిగాను. చూడండి, రాజుగారు రాత్రంతా కలవరపడ్డాడు. కానీ దానియేలు గురించి ఉదయాన్నే వెళ్ళిపోయి ఆయన అంటున్నాడు, దుఃఖస్వరంతో అంటున్నాడంట, ఒకవేళ దానియేలు పలకతాడో లేదో, దానియేలు ఏమైపోయి ఉంటాడని కలవరంగా ఉంది. తనకి చాలా టెన్షన్ పడుతున్నాడు అనమాట. అయితే ప్రియమైన వాళ్ళ అక్కడ ఏం జరిగింది అని అంటే, జీవము గల దేవుడు నిన్ను, దానియేలు, నిత్యము నిన్ను సేవించే దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అన్నాడు. అందుకు 21వ వచనంలో రాయబడిందంటే, రాజు చిరకాలము జీవించును గాకనని గుహలో నుంచి దానియేలు స్వరం వినబడింది. దేవునికి స్తోత్రం. చూసారా, అనుదినము తప్పకుండా దేవుని సేవించే వ్యక్తిగా దానియేలు ఉన్నాడు కాబట్టి ఎన్ని బాధ్యతలున్నా ఎన్ని పనులున్నా ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. దానియేలు ఆ రాజ్యములో ఆయన ఒక స్థానంలో ఉన్నాడు. మరి రాజుగారి కింద ఒక ప్రధానమైనటువంటి విభాగంలో ఆయన ఉన్నాడు. చాలా బాధ్యతలు ఉన్నాయి. అంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా చూడండి, అనుదినము తప్పకుండా దేవుణ్ణి ఆయన సేవిస్తున్నాడు.
ప్రార్థన చేయుచున్నాడు. అదే దానియేలు యొక్క బలం అదేనమాట. శత్రువులు కుట్ర పన్నారు. అయితే పరలోకమున్న తండ్రి ఏం చేశాడు? శత్రువుల యొక్క కుట్రలో ఆయన ఏమీ చేయలేకపోయాయి. ఆయన బలము ప్రార్థనలో ఉంది, ఆయన బలము దేవుడిలో ఉంది. కాబట్టి సింహములను నోర్లు కూడా ఆయన ముయించాడు. అందుకే ఆయన ఒక మంచి మాట అన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుని కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. చూసారా? రాత్రంతా కూడా ఎవరున్నారంట? దానియేలు కాడ దేవదూత వచ్చిందంట, సింహాలు ఏ హాని చేయనీయకుండా. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా? నిర్దోషిని కనపడ్డాను అంటున్నాడు. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఆ భక్తుడు చూడండి, తన మీద ఎలాంటి దోషము రానిచ్చుకోకుండా ఎంత జాగ్రత్త పడి ఉన్నాడు ఆయన. ఈరోజు మన జీవితంలో మనము కూడా ఏ దోషం మన మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లోకంలో చాలా పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది, చాలా సందర్భాలు ఉంటాయి. అయితే మనము వాటన్నిటిలో కూడా దోషములు నేరములు మోపువారు ఉంటారు, నేరాల మోపు లేని వారు ఉండకుండా ఉండరు, తప్పకుండా ఉంటారు. అయితే నీవు దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడాలి. దానియేలైతే ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్దోషిగా ఆయన కనపడ్డాడు, తాను నిరూపించుకున్నాడు, దేవుని దృష్టికి నిర్దోషి అయ్యాడు, సింహాలను మూయించాడు. రాజుయే ఆశ్చర్యపోయాడు, ఆ దేశమంతా కూడా ఆశ్చర్యపోయింది. దానియేలు సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి నేను అందరూ కూడా ఘనపరిచారంట. దేవుని స్తోత్రం. ఘనత గొప్పదే, మంచిదే, కానీ వీలునంత వరకు మనమంట దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండడానికి మనము జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాంటి ఒక మంచి ఆత్మీయ అనుభవంలో మనము కూడా నడిచి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన నామాన్ని మహిమపరిచి సాక్షిగా జీవించే వాళ్ళగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలం ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించిన గాక. ప్రతి ఒక్కరి జీవితంలో నిర్దోషులు కనపడే విధంగా ఆయన కృప మనకు దయచేసి తగిన అభిషేకంతో నింపి మనందరిని కూడా నడిపించి సాక్ష్యం నిలబెట్టుకొని మహిమ తెచ్చుకున్నాడు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.